పాపమునకు వేతనము మరణము, ఆ పాపము మోసి యేసు పరిహార బలియాయెను. భారమైన సిలువ కొరడాల దెబ్బల నడుమా, నిన్ను నన్ను తలంచి కొనసాగిన త్యాగ పయనం, కల్వారి పయనమిది. నన్ను నిన్ను బంధకాల నుండి విడిపించే పయనమిది. త్యాగమూర్తి యేసుక్రీస్తు కల్వారి పయనమిది. మన రక్షణ పయనమిది. స్వస్థపరచే ధ్యానమిది. విడుదలనిచ్చి పరలోకం చేర్చే ధ్యానమిది. పరిహారం బలిదానం, పాప పరిహారం యేసు ప్రభు బలిదానం. ప్రియమైన సహోదరి సహోదరులారా, పరిహారం బలిదానం అనే ఈ గొప్ప వాక్య పరిచర్యకు యేసుతో 40 రోజు కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మీకోసం ప్రతిరోజు దైవజనులు ఇక్కడికి వచ్చి ఎంతో మంది త్యాగం చేసి ప్రయాణం చేసి మీ జీవిత పయనంలో మీకు తోడుగా ఉండాలని, అద్భుతాలు జరగాలని, కన్నీరంతా తుడవబడాలని, మీరు కోరుకున్న దానికన్నా ఊహించిన దానికన్నా ఎక్కువగా దీవించాలని ముందుకు వచ్చి ఈరోజు మన మధ్యలో ధ్యానాంశం నేర్పించబోతూ ఉన్నారు. ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని విని యేసుతో 40 రోజు కార్యక్రమం ద్వారా మీ జీవిత పయనంలో దేవుడు మీకు తోడుగా ఉండనుగాక. ప్రభు నామం ఈ ప్రోగ్రాం ద్వారా స్తుతింపబడునుగాక. ఆయన రాజ్యం వచ్చునుగాక. ఇప్పుడు దేవుని యొక్క వాక్యం కోసం మన హృదయాన్ని ఈ సమయంలో సిద్ధపరచుకుందాం. యేసుతో 40 రోజులు పరిహారం బలిదానం అనేటువంటి వాక్య ధ్యానంనకు ప్రేమతో మరొక్కసారి మీ అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. మనమందరం ముందుగా ప్రార్థన చేసుకుందాం. ఈ 40 రోజుల్లో ప్రభా, నీ కృప, నీ కనికరము, నీ దయ మా మీద ఉంచండి ప్రభా. మన ప్రార్థనకు జవాబు రావాలని మనమందరం కూడా దీక్షతో ప్రార్థన చేద్దామండి. యేసయ్య దగ్గర మనం ఉన్నాము కాబట్టి ఆయన అడిగిన ప్రతి ఒక్కటి ఇస్తారు. ముందుగా మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ స్వరూపుడైన దేవా, మార్గం లేని చోట నేనే నీకు మార్గమును ఏర్పాటు చేస్తా అన్నావు. ఎండిన నేలలో ప్రభా మీరు మాకు మార్గమును ఇస్తారు కనుక ఈరోజు ఎక్కడెక్కడ మేము ఎండిపోయినాము, ఎక్కడెక్కడనైనా మార్గము కానరాక బయటపడే మార్గం తెలియక వేదన, బాధ, దుఃఖంతో ఉన్న మా అందరికీ ప్రభా తండ్రి మీ యొక్క బలిదానము ద్వారా ఈరోజు మాకు బయటపడే మార్గము, మీరు సిలువలో చేసినటువంటి త్యాగము ద్వారా మా అందరి దుఃఖం సంతోషంగా మారునట్లుగా తండ్రి ఈరోజు నైనా మీరు మాకు అద్భుతాలు చేయమని అడుగుచు మమ్మల్ని, మా కుటుంబ సభ్యులను
ఆస్తులను, మాకు చెందిన సర్వస్వాన్ని మీ పాదముల చెంత సమర్పించి ప్రార్థించుకుంటున్నాము పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. మీ అందరికీ మరొకసారి యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో శుభములు తెలియచేస్తున్నాను. ఈ 40 రోజుల్లో ఈరోజు మనం ధ్యానిస్తున్న అంశము బయటపడే మార్గమును నేను మీకు ఏర్పాటు చేసి ఉన్నాను. ప్రభు చెప్తున్న మాట చూడండి. 1 కొరింథీ 10వ అధ్యాయము 13వ వచనంలో ప్రభు ఏం చెప్తున్నారంటే, నేను మీకు బయటపడే మార్గమును ఏర్పాటు చేసి ఉన్నాను. ఎప్పుడు మనకు బయటపడే మార్గం అవసరం అండి? ఎప్పుడైతే భయంకరమైనటువంటి సమస్యల మధ్యలో ఉండి ఏం చేయాలో తెలియట్లేదు, ఏం చేసినా బయటపడే మార్గం కనిపించట్లేదు. ఇలా ఒక రోగం వచ్చింది, ఎన్ని మందులు వేసుకున్నా తగ్గనప్పుడు మనకు అనిపిస్తుంది, ప్రభా బయటపడే మార్గమే లేదా కదండి. ఒకవేళ మన పిల్లలు ఏదైనా వేదన బాధలో చిక్కినప్పుడు మనం ఎంత చెప్పినా మారకపోతే, దేవా బయటపడే మార్గమే లేదా? చాలామంది చెప్తూ ఉంటారు, మా భర్త త్రాగుబోతుగా ఉన్నాడండి అని ప్రార్థించిన తర్వాత, దేవా బయటపడే మార్గమే లేదా? అప్పు సమస్యలో తీరక ఉన్నప్పుడు ఎంత కష్టపడినా ఈ అప్పు సమస్యలు తీరడం లేదు ప్రభా. లేకపోతే కొన్ని బలహీనతలు, దేవా ఈ బలహీనత వల్ల మళ్ళీ నేను పడిపోతున్నాను, బయటపడే మార్గమే లేదా అని కన్నీరు కారుస్తున్నటువంటి మనతో దేవుడు ఈరోజు చెప్తున్న మాట ఏమని చెప్తున్నారంటే, నేను మీకు బయటపడే మార్గమును ఏర్పాటు చేసి ఉన్నాను. ఒక మార్గము నీ కోసం నా కోసం ఏర్పాటు చేయబడి ఉన్నదండి. ఆ నిరీక్షణతోనే మనము యేసు శిలువ దగ్గర మనముండి ప్రార్థన చేస్తూ ఉన్నామండి. ఆ నిరీక్షణే మనము కలిగి ఉన్నాము. ఎందుకంటే ప్రభు అంటున్నాడు, మీరు నిరీక్షణ కలిగి ఉండండి, మీరు ధైర్యంగా ఉండండి, బయటపడే మార్గము నీ కోసం నేను ఏర్పాటు చేసి ఉన్నాను అని ఈరోజు మనకు చెప్తున్నారండి. కాబట్టి ఎవరెవరైతే వేదన, బాధ, దుఃఖంతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఒక శుభవార్త. ఏం శుభవార్త అంటే, దేవుడు మనకి బయటపడే మార్గమును ఏర్పాటు చేసి ఉన్నారు. మనం చూస్తున్నాము ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయంలో ప్రభు ఇలా చెప్తున్నారు. ఇర్మియా గ్రంథం 50లో మనం చూసినప్పుడు ఒక మాట మనం చదువుతున్నామండి. 33లో ప్రభువే చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే, సైన్యములకు అధిపతి అయిన ప్రభు ఇట్లు చెప్తున్నాడు, శత్రువులు ఇజ్రాయేలును పీడించిరి. శత్రువులంట పీడించి ఇంకా ఏం చేశారు చూడండి, వారిని చెరపట్టిన వారు తమ గుప్పెటలో పెట్టుకొని అటు ఇటు వెళ్ళనియట్లేదంట. చెరపట్టినటువంటి ఒక దురాత్మ ఏం చేస్తుంది, ఆ బలహీనతలో నుంచి బయటికి రాకుండా, దుఃఖంలో నుంచి బయటికి రాకుండా, అనారోగ్యం నుంచి బయటికి రాకుండా, అప్పు సమస్య నుంచి బయటికి రాకుండా అటు ఇటు కదలనియరేరి. కానీ దేవుడు అంటున్నాడు, కానీ వారిని చెడ నుంచి విరపించు దేవుడు బలాఢ్యుడైన దేవుడు. కానీ చెర నుంచి మనల్ని విడిపించే దేవుడు బలాఢ్యుడైన దేవుడు అండి. నీ కొరకు నా కొరకున్న దేవుడు, నీవు నేను నమ్ముకున్న దేవుడు ఎలాంటి వాడండి అంటున్నాడు, బలాఢ్యుడైన దేవుడు. ఈ బలాఢ్యుడైన దేవుడు మనల్ని విడిపిస్తారు. ఇదే మన విశ్వాసం అండి. అందుకోసం మనం ఏం చేయాలి? కీర్తన 91:15లో మనం చదువుతున్నాము. ఏమని చదువుతున్నాము? వారు నాకు మొరపెట్టినప్పుడు నేను వారికి ప్రత్యుత్తరం ఇచ్చేదను, వారి ఆపదలో వారిని ఆదుకుంటాను, వారిని విపత్తులో నుంచి నేను కాపాడుతాను. మన దేవుడు ఎవరంటే, మన మొరపెట్టినప్పుడు మన మొరకు ఆయన జవాబిస్తారు. మన విపత్తులలో ఉన్నప్పుడు దేవుడు మన కొరకు అద్భుత కార్యములు ఆయన చేసి మనల్ని విడుదల చేసే దేవుడేనే మనం కలిగి ఉన్నామండి. మన దేవుడు సామాన్యమైన దేవుడు కాదండి. మీరు చెరపట్టబడి ఉన్నారు, మిమ్మల్ని విడిపిస్తాను. బయటపడే మార్గం లేనప్పుడు దేవుడు మనకి బయటపడే మార్గం చూపిస్తారని 1 కొరింథీయులకు రాసిన లేఖలో మనం చదువుతున్నామండి. 1 కొరింథీయులకు రాసిన లేఖలో 10వ అధ్యాయంలో 13వ వచనము ఈ విధముగా రాయబడి ఉందండి. మన గురించే రాయబడి ఉంది. ఎవరికైతే దేవా నాకు బయటపడే మార్గం కనబడట్లేదని చాలాసార్లు మనం కృంగిపోతాము, నిరాశలోకి వెళ్ళిపోతాము, ఏం చేయాలో అర్థం కాలేదు, ఓడిపోయిన జీవితంగా ఉంటాము కదండి. అలాంటి పరిస్థితుల్లో అలాంటి వారికి దేవుడు చెప్తున్న ఒక మాట మనం చదువుదామండి. పునీత పౌలు గారు రాసిన మాట, ఈ మాట మన హృదయంలో మన తలంపులో వెళ్ళిపోవును గాక. 1 కొరింథీ 10:13లో ప్రభు అంటున్నాడు, మానవులకు సాధారణము కానీ ఏ శోధనయు నీకు కలగలేదు. అనగా నీకు ఏ శోధన కలుగుతుందో అది నీకొక్కదానికి వచ్చినట్టు కాదు. ప్రతి ఒక్కరు కూడా అనేక రకాలుగా శోధించబడుతున్నారు, అనేక రకాలుగా వేదన పొందుతున్నారు.
దర్శన గ్రంథం 2:10 ప్రభు అంటున్నాడు, ఏమంటున్నాడు? సాతాను మిమ్మల్ని శోధిస్తాడు, మిమ్మల్ని చెరలోకి తోసి చెప్తాడు, నీకు బయటపడే మార్గం లేదు, చనిపో, బయటపడే మార్గం లేదు, నీ జీవితం ఇంతే అని కృంగుదలలో పెడతాడండి. కానీ దేవుడు అంటున్నాడు, 10 రోజులు మాత్రమే నీ కష్టంలో, చివరి వరకు నమ్మకంగా ఉండుము, నీకు జీవ కిరీటము వేచి ఉన్నది. అంతేకాదు, ప్రభు అంటున్నాడు, మన దేవుడు ఎలాంటి వారంటండి? దేవుడు నమ్మదగిన వాడు. ఇది మన దేవుడి పేరండి. మన దేవుడి పేరంటే నమ్మదగిన దేవుడు. ఏ శ్రమ గుండా, ఏ బాధ గుండా నువ్వు వెళుతున్నావో మన దేవుడు నిన్ను చూస్తున్నాడు. మన దేవుడి పేరు ఏం పేరు? ఎల్రోయి అంటే నేను చూచే దేవుడు. నువ్వు పడుతున్న శ్రమ, కీర్తన 139లో ఎంత చక్కగా రాసి ఉంటుందంటే, నువ్వు కూర్చుండుట నాకు తెలుసు, లేచుట నాకు తెలుసు, నీ మూలుగు నాకు తెలుసు. ప్రభు మనల్ని నిత్యము కాచి కాపాడి చూస్తున్న దేవాతి దేవుణ్ణి ఈరోజు మనం కలిగి ఉన్నామండి. మనం అనుకుంటాం మన రూములో ఒంటరిగా ఏడుస్తున్నాం, ఎవరు చూడలేదు. ఆగరు కూడా అలాగే ఏడ్చిందంట. ఎడారిలో దిక్కుతోచని సమయంలో, ఆదికాండంలో ఆగరు ఏడ్చింది. బెర్షెబారణ్యంలో ఒక్కతే ఉంది, ఇంకెవరు లేరు, ఎవరు చూడలేదు. తన కన్నీరు అనుకుంది, కానీ దేవుడు ఆమె కన్నీరుని చూసి ఆమె పిల్లవాడు నీటి కొరకు ఏడుస్తున్నప్పుడు నీటితో నిన్న బావినే ప్రభు ఇచ్చారు. అది మన దేవుడు అండి. అదే కార్యం దేవుడు ఈరోజు నీ కోసం, నా కోసం చేస్తారు. ఏమంటున్నారో చూడండి, మీకు సాధారణమైన అందరికి వచ్చే శోధనే ఏం చేస్తారంటే, ఈ శోధనలో మీ నిగ్రహ శక్తికి మించి మిమ్మల్ని శోధించబడనయ్యాడు. 3 చెప్తున్నారండి. మీ నిగ్రహ శక్తికి మించి మిమ్మల్ని శోధించబడనాడు. ఎంతవరకు నువ్వు శోధన తట్టుకుంటావో అంతవరకు మాత్రమే కదా. బంగారం అంట, మరి ఆ కంసాలు ఏం చేస్తాడంటే బంగారాన్ని కరగబెడతాడు. కరగబెట్టింది తర్వాత ఆ యొక్క ఆభరణం చేస్తాడు. ఎక్కువగా అది కరిగిపోతే ఆభరణానికి పనికి రాదంట. ఎంతవరకు వేడి చేయాలో అంతవరకే చేసి దాన్ని ఒక అందమైన ఆభరణముగా తయారు చేస్తాడు. అలాగే దేవుడు మనల్ని ఎంతవరకు శ్రమ గుండా పంపించాలో అంతవరకు మాత్రమే పంపించి, ఇక్కడ మనం చదువుతున్నామండి, నిగ్రహ శక్తికి మించి మిమ్మల్ని శోధించబడనయ్యాడు. ఇంకా ఏం చేస్తారు? అంతేకాక మీరు శోధించబడినప్పుడు దాన్ని సహింపగల శక్తిని కూడా ప్రభువే ఇస్తారు, మనం కాదంట. ప్రభు మనలో ఉండి మనకు శక్తినిస్తారండి. ఇంకా ఏమంటున్నారో చూడండి, 3వది ఇంపార్టెంట్, బయటపడే మార్గమును ఆయన మీకు చూపించును. దేవుడు నీ వెంట ఉండి నీకు బయటపడే మార్గమును ఆయన చూపిస్తారు. ఎక్కడ మార్గం లేదు, అయ్యా నా వల్ల అయితే లేదు అని నువ్వు పడుతున్న మూలుగు ఆయనకు తెలుసండి, వేదన ఆయనకు తెలుసండి, నీ ఒంటరితనం ఆయనకు తెలుసు, నువ్వు పడుతున్న బాధ, ఎవరికి చెప్పుకోలేని సమస్య ఆయనకి తెలుసు. ప్రభు అంటున్నాడు, బయటపడే మార్గమును నేను నీ కొరకు వేర్పాటు చేసే ఉన్నాను. మన దేవుడు అంటున్నాడు, నీ కొరకు నేను బయటపడే మార్గమును ఏర్పాటు చేసి ఉన్నాను. ఈరోజు మనము ఈ మాట నమ్ముదామండి. మన దేవుని మాట నమ్మదగినది. అక్కడ మాట రాయబడింది, దేవుడు నమ్మదగినవాడు. నమ్మదగిన దేవుడు నిగ్రహ శక్తికి మించి మిమ్మల్ని శోధించబడనియ్యాడు. శోధనలో నుంచి బయటపడే మార్గం నీకున్నది. నిరీక్షణ కలిగి మనం ఉందామండి. దేవుడు తప్పకుండా నీకు బయటపడే మార్గమును ఆయన సిద్ధపరిచే ఉన్నాడు. నేను నిగ్రహ శక్తికి మించి మిమ్మల్ని శోధించబడనీయడు. ఏ శోధనైనా ప్రభువుకి ఏమంటున్నాడో చూడండి. దేవుడు అంట నీకు మించి శోధింపడనివ్వడంటండి. ఆయన బయటపడే మార్గంను నీ కోసం సిద్ధపరిచే ఉన్నది. ఏడుస్తున్నావా, బాధతో ఉన్నావా, వేదనతో ఉన్నావా, మరొక్కసారి ఆ సిలువ వంక చూసి ఆ ప్రభువే ఆయన వంక చూడగా వారికి వెలుగు కలిగెను. ఆయనలో నుంచే మనకు జీవం ఉందండి. ఆయనే మనకు మార్గం చూపిస్తాడు. నమ్మదగిన దేవుడు. మనము ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుంచి 2-3 వ్యక్తులని దేవుడు ఏ విధంగా వారు శ్రమలో ఉన్నప్పుడు దేవుడు వారికి బయటపడే మార్గమును ఏర్పాటు చేసి ఉన్నారు మనం చూద్దామండి. మనం పరిశుద్ధ గ్రంథంలో సూసన్న గురించి చదువుతున్నాము. సూసన్న గురించి ఏమని రాయబడింది, ఆమె ఎలాంటిదని రాయబడింది మనం చదువుతున్నాము. 13వ అధ్యాయంలో, దానియేలు గ్రంథం 13వ అధ్యాయంలో 1వ వచనంలో ఏమని రాయబడిందంటే, ఆమె మిగులు అందగత్తె, 2వది దైవభక్తి కలది, ఆమె తల్లిదండ్రులు భక్తిపరులు కనుక తమ కుమార్తెను
మోషే ధర్మశాస్త్ర నియమాల ప్రకారము జీవించవలెనని నేర్పించింది. ఆమె తల్లిదండ్రులు దైవభక్తి కలవారు కాబట్టి ఆమెకు ఎలా అంటే మోషే ధర్మశాస్త్ర ప్రకారమే నువ్వు జీవించాలని చిన్నప్పటి నుంచి ఆమెకు నేర్పించారు కనుక ఆమె గురించి ఏమని రాయబడి దైవభక్తి కలది. అయితే ఇక్కడ మనం చూసిన ఆమె భర్త పేరు యోవాకీము. ఆయన చాలా సంపన్నుడు. ఆయన ఇంటి పక్క చక్కని తోట కూడా ఉందండి. అయితే అక్కడ ఏం చేసేవాళ్ళంటే ఆ ఊరిలో ఉన్న వారందరూ కూడా ఏ తగాదాలు వచ్చినా వీళ్ళింటి దగ్గరికే వచ్చేవాళ్ళు. కాబట్టి ఈ తగాదాలన్నీ తీర్చడానికి అక్కడ మనం ఏం చూస్తున్నామంటే ఇద్దరు న్యాయవాదులు అక్కడ ఉండేవాళ్ళు అనమాట. ఈ ఇద్దరు న్యాయవాదుల గురించి దేవుడు ఏమంటున్నారో, మనుషులు కాదండి, దేవుడు ఏమంటున్నారో మనం చదువుతున్నాము. దానియేలు గ్రంథం 13వ అధ్యాయంలో అక్కడ మనం ఏమని చదువుతున్నామంటే 6వ వచనంలో ఈ విధంగా చదువుతున్నాం. బాబిలోనియాలో దుష్టత్వం ఉన్నది, న్యాయాధిపతులు న్యాయం చెప్పి ప్రజలను నడిపింపజాలకున్నారు. ఏమంటున్నారో చూడండి, బాబిలోనియాలో దుష్టత్వం ఉన్నదంట. న్యాయాధిపతులు వీళ్ళిద్దరు ఎట్లాంటి వారు? న్యాయం చెప్పట్లేదంట. న్యాయం చెప్పకుండా వాళ్ళు ఏం చేస్తున్నారండి, వారు మేబీ లంచం తీసుకొని న్యాయాన్ని వాళ్ళు చెరుపుతున్నారేమో. అందుకే దేవుడు ఆ న్యాయాధిపతులు ఎలాంటి వారని అక్కడ రాయబడి ఉంది. అయితే వారికి ఏం చేశారంటే మనం ముందుగానే చదువుతున్నాం కదండి, వారు ఎలాంటి వారు? వాళ్ళు దుష్ట వ్యక్తులు అని రాయబడింది. కాబట్టి వారు ఏం చేశారు, వారికంట అందగత్తైనటువంటి ఈ యొక్క సూసన్న మీద కోరిక కలిగిందంటండి. ఇక్కడ మనం చదువుతున్నాం 9వ వచనంలో, వారికి ప్రార్థన మీద ప్రీతి పోయెను. ఎప్పుడైతే ఒక కోరిక ఆమె మీద, ఆ మోహవాంఛ ఆమెను చూసినప్పుడు కలిగినప్పుడు ప్రార్థన మీద కోరిక పోయాను. మన జీవితంలో కూడా మనం ఎప్పుడైతే ఈ లోకం మీద ఆశను పెంచుకుంటామో, లేకపోతే ఇంకా ఈ లోకం మీద ఎక్కువ మాట్లాడినప్పుడు మనలో ప్రార్థన మీద ఆశ పోతుంది, మన ప్రార్థనా జీవితం తగ్గిపోతుంది. కనుక ఈరోజు మనం కూడా పరిశీలించుకుందాం. నేను ఎక్కడ నా ప్రార్థనా జీవితం తగ్గిపోవడానికి ఈరోజు నేను దేని మీద ఎక్కువగా ధ్యాస పెడుతున్నాను, దేన్ని ఆలోచిస్తున్నాను అని చూసి మన ప్రార్థనా జీవితాన్ని మనం కూడా బాగు చేసుకోవాలి. అప్పుడు ఏం చూస్తున్నారంటే వారిరువురికంట సూసన్నపై మరులు పుట్టెను అంటండి. ఆ విధంగా వారు వేదన, అలాంటి ఒక కోరిక కలిగి ఉన్నారు. అయితే ఈ యొక్క సూసన్న వాళ్ళ భర్త ప్రతిరోజు అంట మధ్యాహ్నము వాళ్ళు ఏం చేశారు, ఆ తోటలో వాళ్ళు భోజనం చేసిన తర్వాత ఆ తోటలో తిరుగుతూ ఉంటారనమాట, పచారులు చేస్తూ ఉంటారు. అయితే ఒకరోజు సూసన్న ఏం చెప్తుందంటే, ఆ రోజు చాలా ఎండ ఉందని తన చెలికత్తెలతో చెప్పిందంట, మీరు తోట తలుపులు వేసి వెళ్ళి నూనె తీసుకురండి, నేను స్నానం చేసుకోవాలి అని చెప్పింది. అప్పుడు ఆ పనికత్తెలందరూ కూడా ఆ యొక్క తోట తలుపులు వేసి వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు. ఆ సమయంలో ఇదే సమయం అనుకొని ఈ ఇద్దరు న్యాయాధిపతులు ఏం చేశారు, ఆమెకి తెలియకుండా తోటలో వాళ్ళు దాచుకొని అప్పుడు వాళ్ళు బయటికి వస్తున్నారండి. వాళ్ళు బయటకు వచ్చి ఆమెతో ఏమని చెప్తున్నారో మనం చదువుతున్నాం 20వ వచనంలో 13వ అధ్యాయం దానియేలు గ్రంథం 13:20లో ఈ విధంగా చదువుతున్నాము. వారు ఆమెతో చెప్తున్నారు, ద్వారములు మూసి ఉన్నవి, మనల్ని ఎవరూ గమనించరు, మేము నీపై మరలుకొని కామాగ్నితో మాడిపోవచ్చున్నాము, కనుక నీవు మా కోరిక తీర్చుము. చూసారండి, ఆ విధంగా చెప్పినప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, ఏ విధంగా చెప్పడమే కాదు, ఒకవేళ నువ్వు మాకు లొంగకపోతే ఏం చేస్తామని కూడా చెప్తున్నారు. 21లో, నీవు అందులకు అంగీకరించవేని మేము న్యాయస్థానంలో నీపై నేరము తెచ్చేదము. ఏమని చెప్తారంట, ఎవడో ఒక యువకుడు నీతో ఉండననియు కావుననే నువ్వు పనికత్తెలను బయటికి పంపించేశావని మేము కూట సాక్ష్యము పలికిదము. చూసారా, అబద్ధ సాక్ష్యము పలకరాదని 10 ఆజ్ఞలో ఒక ఆజ్ఞ. ఎప్పుడైతే మనం దేవుని ఆజ్ఞను మనం ధిక్కరిస్తామో, ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకమైన పనులు చేసినప్పుడు దేవుని ఉగ్రత మన మీద వస్తుందండి. దేవుని ఉగ్రత మన మీద వస్తుంది. కాబట్టి ఈ ఉగ్రత నుంచి తప్పించడానికే మనం 40 రోజులు ప్రార్థన చేసుకుంటున్నాం. ఏదేది మనం తప్పు చేశామో మనం ఒప్పుకున్నప్పుడు దేవుడు మనకి కృపనిస్తారు. కానీ ఎవరైతే ఒప్పుకోకుండా అలాగే ఉంటారో దేవుని ఉగ్రత ఒక రోజు వారి మీద దిగి వస్తుందండి. ఇక్కడ మనం చూస్తున్నాం, ఆమె చెప్పినప్పుడు సూసన్న యొక్క చెప్పిన మాట చూడండి, ఆమె దైవభయము కలదని ముందుగానే మనం చదివాం కదా. ఇప్పుడు ఆమె ఏం చెప్తుందో చూద్దాం. వాళ్ళు అంటున్నారు, మాకు లొంగకపోతే నీవే ఎవరితో ఉన్నట్టుగా మేము చూసామని నీకు నీ మీద అబద్ధ సాక్ష్యం మోపుతాము, మాకు లొంగిపో అన్నప్పుడు ఆమె చెప్తున్న మాట
సూజన్న 22వ వచనంలో చదువుతున్నాం. నేను ఇరకాటమున చిక్కి తిని నేను మీకు లొంగిదనేని వ్యభిచార దోషముకు గాను నాకు మరణదండన విధింతురు. మీకు లొంగకపోతే మీ చేతికి నేను చిక్కుతాను. కానీ ఆమె అంటుంది చూడండి, కానీ ప్రభువునకు ద్రోహముగా పాపము చేయుట కంటే నిర్దోషిగా మీ చేతికి చిక్కడమే మేలు. పాపము చేసేయడం కన్నా నేను దేవునికి పాపం చేయడం కన్నా నేను నిందపడడానికి సిద్ధము ఆమె నిర్ణయం చేసిందండి. ఆమె ఎప్పుడైతే అలా నిర్ణయం చేసినప్పుడు ఏం జరుగుతుందంటే అక్కడ మళ్ళీ ఆమె సూజన్న గట్టిగా కేకలేసినప్పుడు అందరూ వచ్చి తలుపు తెరుస్తారు. అప్పుడు ఇద్దరు వ్యక్తులు పలుకుతున్నారు, ఇదిగో ఈమె ఎందుకు తలుపులు వేసుకుందో తెలుసా, ఎందుకు చెలికత్తెలను పంపించిందో తెలుసా, ఇదిగో ఈ యువకుడితో ఈమె ఈ తోటలో పాపం చేస్తుందని చెప్పినప్పుడు అందరూ కూడా తలదించుకుంటారు, వేదన పడతారు, బాధపడతారు. కాబట్టి ఏం చేయలేరు. ఇద్దరు సాక్ష్యం వాళ్ళు నమ్ముతారు కాబట్టి వాళ్ళ సాక్ష్యాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తారంటే 41వ వచనంలో మనం చూస్తున్నాము, ఆ ఇరువురు పెద్దలు మాత్రమే కాక న్యాయాధిపతులై ఉండిరి కనుక ప్రజలు వారు పలుకులు నమ్మి సూజన్నకు మరణదండ విధించిరి. చూసారండి, ఇక్కడ అన్యాయముగా సూజన్న మీద ఒక మరణదండన ఆమె విధించబడిందండి. చెయ్యని పాపానికి అక్కడ మనం చూస్తున్నాము. అలాగే మన జీవితంలో కూడా రకరకాలుగా సాతాను ఎన్నో విధాలుగా మనల్ని శోధిస్తూ ఉంటాడు. ఇద్దరు న్యాయమూర్తులు రకరకాలైన శోధనకి సాతానికి గుర్తుగా ఉన్నాడు. రకరకాలుగా శోధిస్తూ ఉంటాడు, మనుషులను శోధిస్తూ మనల్ని శోధిస్తుంటాడు. తలంపుల ద్వారా శోధిస్తాడు, ఆలోచనల ద్వారా తలంపుల ద్వారా మనల్ని శోధిస్తూ ఉంటాడండి. రకరకాలుగా శోధించి మనల్ని ఏం చేస్తాడు, వారి ద్వారా శోధించి మనల్ని చెరసాలలోనికి తోస్తారండి. ఆ విధంగా చెరసాలకు వెళ్ళినప్పుడు కూడా ఏమేం చేస్తుందండి, ధైర్యంగా ప్రభు కోసం నిలబడినట్టుగా మనం చూస్తున్నామండి కదా. ఇక్కడ మనం చూస్తున్నాము అని అంటున్నాడు, నేను మీ చేతికి చిక్కుతాను కానీ దేవునికి మాత్రం వ్యతిరేకంగా పాపం చెయ్యను. ఈరోజు మనం కూడా అలాంటి ఒక తీర్మానం తీసుకొని ప్రభు కోసం నిలబడేటువంటి రోజులు అంత్య దినాల్లో ఉన్నాము. దేవుని కోసం మనం నిలబడాలండి. ఈరోజు ఏది ఏమైనా ఎలాంటి పాపము కళ్ళ ద్వారా, నాలుక ద్వారా, తలంపుల ద్వారా మనం పాపం చేయకుండా పరిశుద్ధంగా సజీవయాగముగా సుజన్నలాగా మనం కూడా చెప్పగలిగినప్పుడు దేవుడు మన పక్షంగా పోరాడతారు. ఏమని ఇప్పుడు చూడండి, ఇలాంటి మరణదండన వచ్చినప్పుడు సూజన్న ఏం చేస్తుందో చూడండి. ఇక్కడ మనం చదువుతున్నాము దానియేలు గ్రంథం 13వ అధ్యాయంలో 42, 43 వచనాలు. ఆమంటుంది, గొంతెత్తి బిగ్గరగా, నిత్యుడవైన దేవా, నీకు రహస్యములన్నీ తెలియను, నీవు ప్రతి కార్యమును అది జరగకముందే చూస్తావు. నాకిప్పుడు మరణశిక్ష పడినది, నేను నిర్దోషినని ఈ నరులు దుష్టబుద్ధితో కళ్ళలాడి నా మీద నేరము మోపిరని నీకు తెలుసును. ప్రభా, మరి నేను చనిపోవలసిందేనా? న్యాయం అడుగుతుందండి. దేవా, నేను నిర్దోషిని నీకు తెలుసు ప్రభా, నీకు ప్రతి కార్యం తెలుసు ప్రభా, నువ్వు హృదయాన్ని చూస్తావు దేవా. ఎప్పుడైతే మనము కూడా ప్రార్థన చేస్తాం, మనం ఎప్పుడైతే మొరపెడతామో, దేవా నేను ఈ స్థితిలో ఉన్నానయ్యా, మీరు మొరపెట్టినప్పుడు నీ ప్రార్థనకు నేను జవాబిస్తాను. ప్రభు అంటున్నాడు, నీతిమంతులు మొరపెట్టగా, మనం కీర్తన 34లో 19లో మనం చదువుతామండి, నీతిమంతులకు అనేకమైన కష్టాలు వస్తాయి, కానీ ఆ కష్టాలలో మొరపెట్టగా దేవుడు వారిని ఆదుకుంటాడు. అదే ఇక్కడ జరిగిందండి. ఎప్పుడైతే మనం నీతిమంతులుగా ఉండి మనం మొరపెట్టినప్పుడు దేవుడు ఏం చేస్తారు, మన తరపున యుద్ధం చేస్తాడు, నీకు బయటపడే మార్గం చూపిస్తాడు. మనం అనుకోవద్దండి, అయ్యో వీళ్ళందరూ మాటలు నమ్మారే, కాదు. సజీవమైన దేవుడు నీ కొరకు నా కొరకు ఆయన యుద్ధం చేస్తాడు. మనం ఒక దేవుణ్ణి కలిగి ఉన్నాము, చూసే దేవుడు అండి, మన తరపున పోరాడే దేవుడు మనకున్నాడు. సాతాను రకరకాలుగా మనల్ని శోధించవచ్చు, నిన్ను చెరలోకి తోసి ఉండవచ్చు, భయంకరమైనటువంటి నిందలు నీ మీద పడిండొచ్చండి, భయంకరమైనటువంటి శోధనలో మనం కూడా ఈరోజు తిక్కుకొని ఉన్నామేమో, బయటపడే మార్గం కనిపించట్లేదు. ప్రభువా, నిర్దోషినైనా నేను ఇంకా ఎంతకాలం ఇట్లా ఉండాలి ప్రభా, ఏ అనారోగ్యంతో నేను ఉండాలి ప్రభా అని మనం అనుకున్నప్పుడు దేవుడు తప్పకుండా ఆయన కార్యం చేస్తాడండి. మనల్ని ఆయన వదిలిపెట్టే దేవుడు కాదు. అప్పుడు మనం చూస్తున్నాం దేవుడు ఏం చేస్తున్నారండి, దానియేలుని ప్రేరేపించాడు. దానియేలు ప్రేరేపించినప్పుడు, ఆత్మ వచ్చినప్పుడు దానియేలు అంటాడు, ఈ మరణం నాకు సమ్మతి కాదు అన్నప్పుడు అందరూ ఆగిపోతారు, ఎందుకంటే దానియేలు మంచి యువకుడు. అప్పుడు ఆయన అంటాడు, వీరిద్దరిని నాకు అవకాశం ఇవ్వండి, వీరిద్దరూ మీరు ఒక నిర్దోషికి మీరు మరణదండ వేసారు, అది మీకు మంచిది కాదన్నప్పుడు ఆ న్యాయాధిపతులు ఇద్దరిని కూడా మళ్ళొక్కసారి పరీక్షిస్తాడు, వేరువేరుగా ప్రశ్నలు అడుగుతాడండి. ఈ వ్యక్తిని ఈమెను ఏ చెట్టు కింద చూసామో ఒకడంటాడు, సింధూరమ్మ చెట్టు కింద అని ఇంకొక వ్యక్తి చెప్తాడు, మస్తకి. ఇద్దరు వేరువేరుగా చెప్తారు. అప్పుడు జనాలు వాళ్ళిద్దరిని ఏ మరణదండ అయితే వీళ్ళకి వచ్చిందో వారి మీదే పడింది. అదేవిధంగా
నిశ్చయంగా దేవుడు నీకు న్యాయం చేస్తాడు. మనం ఈరోజు భయపడొద్దండి. దేవుడు మన పక్షంగా ఉన్నాడు. ఒకటే ఒకటి చేయాలి, మనం కూడా నిర్దోషిగా ఉన్నప్పుడు దేవుడి దగ్గర కడగాల. ఒకవేళ పాపం చేస్తే పాపం ఒప్పుకొని, దేవా నన్ను మన్నించు, నీ రక్తంలో నన్ను కడుగు, ఈ విధముగా ఈరోజు శోధనలో పడిపోయానయ్యా అని నువ్వు అడిగితే నమ్మదగిన దేవుడు తన రక్తముతో మన పాపాలని కడుగుతాడు. ఇప్పుడు మనం కృపాకాలంలో ఉన్నాము. మనం దేవుడు ఆ మరణ శిక్ష నుంచి మనల్ని తప్పించిన దేవుడు మనకు తోడుగా ఉన్నారండి. రెండోదిగా మనం చూసిన రెండో వ్యక్తికి మరి ఏ విధంగా దేవుడు బయటపడే మార్గాన్ని చూపించారు. మార్కు సువార్త మనము 9వ అధ్యాయానికి వెళ్దామండి. ఇక్కడ కూడా ఒక బయటపడే మార్గం కనరాకుండా ఒక తండ్రి చాలా ఏడుస్తూ ఉంటాడు. అయ్యో నాకెవరు సాయం చేస్తారు, ఎవరు లేరా. అక్కడ మనము దయ్యం పట్టినటువంటి ఒక కుమారుని తీసుకొచ్చిన తండ్రిని మనం మార్కు సువార్త 9వ అధ్యాయంలో 14 నుంచి 29 వరకు మనం చూస్తున్నామండి. ఆ తండ్రి వచ్చి ఆ పిల్లగాడి సంగతి ఎలా ఉన్నాడు, అబ్బాయి పరిస్థితి ఏంటని మనం చదువుతున్నాం. 18వ వచనంలో ఏమని చదువుతున్నాం? మార్కు సువార్త 9:18లో చెప్తున్నాడు. ఎలా ఉన్నాడంట? మూగ దయ్యము పట్టి నా కుమారుడు ఎలా ఉన్నాడండి? మూగ దయ్యం పట్టినప్పుడు ఎలా ఉంటున్నాడంట? భూతము వీనిని ఆవేశించినప్పుడల్లా నేలపై పడవేయును, అప్పుడు వీని నోటి నుండి నురగలు క్రక్కుచు పండ్లు కొరుకుచు కొయ్య బారిపోవును. కదండి, మన జీవితంలో కూడా మనం కూడా కోపం వచ్చినప్పుడు ఎలా ఉంటున్నామండి? అలాగే ఉంటాం కదా. నోటి నుంచి నురగలు కక్కుతాయి, నోటి నుంచి చెడ్డ మాటలు, బూతు మాటలు వస్తున్నాయంటే దాని వెనుక ఒక దురాత్మ పనిచేస్తుందని అర్థం. కాబట్టి ఈరోజు ఆ దురాత్మ నుంచి దేవుడు మనకు విడుదల ఇవ్వాలని మనం ప్రార్థన చేసుకుందాం. నురగలు కక్కుచు పండ్లు కొరుకుచు కొయ్య బారిపోవును. ఈ దయ్యమును పారద్రోల మీ యొక్క ఎవరికీ సాధ్యం కావటం లేదు. మీ శిష్యులను అడిగాను కానీ వాళ్ళు చేయలేదు ప్రభా అని అడిగినప్పుడు దేవుడు అడుగుతున్నాడు, ఈ యొక్క దురావస్థ ఎప్పటి నుంచి ఉంది అంటే అతను చెప్తున్నాడు పసితనం నుంచి. అనగా చూడండి ఎంత కాలం నుంచి ఇలాంటి ఒక పరిస్థితి దయ్యం పట్టుబడి కోపము, కక్ష, ద్వేషము, కొట్లాటలు కదా, ఇవన్నీ ఎప్పటి నుంచి? ఈరోజు యేసు ప్రభు కూడా మనల్ని చూస్తారండి. ఎంత కాలం నుంచి? ఒకవేళ ఒక రోగంతో బాధపడుతున్నావేమో దేవుడు మనకు విడుదల ఇస్తారు. రోగం వెనుక కూడా ఒక దురాత్మ ఉంటుంది, కొంతమందికి మాత్రమే, అందరికి కాదండి. సో అలాగే కోపం అన్నది ఒక దురాత్మ, కక్ష అన్నది ఒక దురాత్మ, మన్నించలేని తనం ఒక దురాత్మ. ఎప్పటి నుంచి ఉన్నప్పటికీ ఏం జరుగుద్దంట ఇక్కడ చదువుతున్నాం. ఎప్పటి నుంచి? చిన్నప్పటి నుంచి. ఈరోజు ఎప్పటి నుంచి మనం బాధపడుతున్నామో, ఎంతగా పీడించబడుతున్నామో బయటపడే మార్గమును దేవుడు నీ కోసం నా కోసం ఏర్పాటు చేసి ఉన్నాడు. ఇక్కడ మనం చదువుతున్నామండి. ఏమంటున్నాడు? అనేక పర్యాయంలో అని నాశనం చేయవలెనని, నిన్ను నన్ను నాశనం చేయడానికి సాతాను మళ్ళీ మళ్ళీ అటాక్ చేసి కుటుంబాలలో గొడవలను తీసుకొస్తున్నాడు. కుటుంబాల్లో మన్నింపలేని తనమును మళ్ళీ మళ్ళీ నిన్ను నన్ను అటాక్ చేస్తున్నాడు. కాబట్టి ఏం జరుగుతుందండి? ఆ యొక్క సాతాను ఆ యొక్క అటాక్ చేసినప్పుడల్లా మనం పడిపోతున్నాం. అంటే ఒక దురాత్మ. అప్పుడు మనం ఏం చేయాలి? యేసుప్రభు ఏం చేశారు? అక్కడ మనం చూస్తున్నాం. యేసుప్రభు ఒకటే ఒక మాట చెప్పాడు, ఓరి చెవిటి దయ్యమా ఈ బాలుని వదిలి వెళ్ళి పో అని గద్దించారు. అలాగే మనం కూడా ఏం చేయాలి? మన పాపం ఒప్పుకున్న తర్వాత ఎక్కడైతే మనం తప్పు చేశామో దేవా నన్ను మన్నించండి అని మనము అడిగిన తర్వాత, యేసయ్యా నీ రక్తంలో నన్ను కడగండి అని చేసిన తర్వాత మనం కూడా ఏం చేయాలంటే ఆ యొక్క దురాత్మలను బంధించి మనము వెళ్ళగొట్టాలి. దీన్ని ఏం చెప్తున్నామంటే యేసు ప్రభు మనకు నేర్పించారు. ఏమని నేర్పించారు? మనం చదువుతున్నాం మత్తయి సువార్త 16వ అధ్యాయంలో 18 నుంచి 20 వరకు. మీరు భూలోకంలో ఏమి బంధిస్తారో అవి బంధించబడును, మీరు భూలోకంలో ఏం విప్పుతారో అవి మీ కొరకు విప్పబడును. కాబట్టి దేవుడు అంటున్నాడు, మీరు నా నామంలో దయ్యములను బంధించి వెళ్ళగొట్టండి. ఈరోజు ఏ దయ్యము మన కుటుంబాల్లో మన పిల్లల జీవితంలో పనిచేస్తుందో వాటిని బంధించి మనం వెళ్ళగొట్టినప్పుడు యేసు నామం ద్వారా మనకి విడుదల కలుగుతుందండి. యేసు ప్రభు ఏ విధంగా ఒక్క మాటతో అక్కడ విడుదల కలుగ చేశారు, అదే విధముగా యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చారండి? 1 యోహాను 3:8లో మనం చదువుతున్నాం. సాతాను కృత్యం లయం చేయడానికే యేసు ప్రభు బయలుపరచబడినట్టుగా మనం చూస్తున్నామండి. కాబట్టి మనం ఏం చేయాలి? ఒక వ్యక్తి విడుదల కావాలంటే నేను ఎప్పుడు చెప్తుంటాను, నేను కాదండి, ఫాదర్ గారు చెప్పిన మాట. ఏమని చెప్పారు? 4 విషయాలు మీరు చేయాలని ఫాదర్ గారు ఎప్పుడు ఇక్కడ మరి వడకాలలో బోధిస్తూ ఉంటారు. ముందుగా ఒక వ్యక్తికి విడుదల కావాలంటే ఆ బిడ్డ తెలిసి తెలియక చేసినటువంటి తప్పును బట్టి మనము ప్రార్థన చేసి, దేవా నన్ను మన్నించండి ప్రభా, అది నీ భర్తే, నీ కుమారుడు అనుకో, దేవా నా కుమారుడు తెలిసి తెలియక చేసి ఈ బంధకంలో చిక్కుకున్నాడు ప్రభా, నేను క్షమాపణ అడుగుతున్నాను. రెండవదిగా యేసయ్యా నీ రక్తంలో నా కుమారుని కడగండి అని యేసు రక్తంలో మనము ఆ బిడ్డని కడగాలి.
మూడోదిగా ఏం చేయాలంటే కడిగిన తర్వాత మనము బంధించి వెళ్ళగొట్టాలి. యేసు నామంలో, యేసు ఇచ్చిన అధికారంతో నా కుమారులో పనిచేసినటువంటి చెడు అలవాటు అనే దురాత్మను యేసు నామంలో బంధించి యేసు నామంలో నేను వెళ్ళగొడుతున్నాను, యేసు నామములో బిడ్డల నుంచి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నానని మనం చెప్పినప్పుడు అలాగే జరుగునని ప్రభు మనకు చెప్తున్నారండి ఈరోజు. కాబట్టి మీరు నా నామములో దయ్యములను వెళ్ళగొట్టండి. ఏదేది ఈరోజు మనం పైకి ఎదగకుండా, ఆరోగ్యముగా ఉండకుండా, ఇంట్లో సమాధానం లేకుండా కారణమైన ప్రతి దురాత్మని యేసు నామములో మనం బంధించి వెళ్ళగొట్టినప్పుడు అలాగే జరుగుతుంది. కనుక అలా బంధించి వెళ్ళగొట్టిన తర్వాత ఆ బిడ్డ కొరకు ఎవరికైతే విడుదల కావాలో ఆ బిడ్డ కొరకు ఒక దివ్య కరుణా ప్రార్థనని జపించి మనము ఆ బిడ్డ కోసం సమర్పించాలి. దివ్య కరుణా ప్రార్థనలు ఏం చెప్తామండి? దేవా, దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మనం అదే కార్యక్రమం కదా, పరిహారం బలిదానం. దేవా, నువ్వు నా పాపముల కొరకు బలి అయిపోయావు, సాతాను శక్తులను లయించడానికి మీరు వచ్చారు, అయ్యా నన్ను విడిపించండి. కనానియా స్త్రీ అలాగే అడిగింది, నా కుమార్తె దయ్యం పట్టి ఉంది ప్రభా, విడిపించండి అడిగినప్పుడు యేసు ప్రభు ఆ బిడ్డని విడిపించిన అదే దేవుడు బిడ్డ ప్రార్థనకి రాలే. తల్లి ప్రార్థనను బట్టి ఒకవేళ మన బిడ్డలు రాకున్నా తల్లిగా తండ్రిగా మనం ప్రార్థన చేసి పట్టుదలతో మనం ప్రార్థన చేసి ప్రభు దగ్గర అధికారం తీసుకుని దురాత్మను మనం వెళ్ళగొట్టినప్పుడు యేసుక్రీస్తు నామములో మనకు విడుదల కలుగుతుంది. యేసు ప్రభు శిలువలో సాతాను తలను చితకదొక్కి నీకు నాకు విడుదల ఇచ్చారు. కాబట్టి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. చేసినప్పుడు అప్పుడు ఏం జరుగుతుందండి? మనకు విడుదల కలుగుతుంది. అంతేకాదు ప్రతిరోజు యేసు రక్తాన్ని మనం ప్రోక్షించుకోవాలి. మన మీద, మన పిల్లల మీద, మన కుటుంబం మీద యేసు రక్తాన్ని మనం ప్రోక్షించినప్పుడు యేసు నామంలో మనకి జయము కలుగుతుందండి. నేను ఎప్పుడు ఒక సాక్ష్యం చెప్తూ ఉంటాను. నేను యూట్యూబ్లో విన్నానండి. యేసు అనేటువంటి ఒక దైవ సేవకుడు, ఆయన ప్రొటెస్టెంట్, మంచి దైవ సేవకుడు, చాలా సంఘాలు కట్టారు. కానీ ఆయన సాక్ష్యం ఏమని చెప్తున్నాడంటే, ఆయన చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ తాత అన్యుడు కాబట్టి ఆ అన్య కుటుంబంలో పుట్టినటువంటి వాళ్ళ తాత భయంకరమైనటువంటి విగ్రహ పూజలు చేసేవాడంట. ఎంత భయంకరమైన విగ్రహాలు పూజలు చేశాడంటే, చేసి కోడిని చంపి ఆ రక్తాన్ని అట్లా తాగి రకరకాలుగా పూజ చేశాడు. అంత భయంకరమైనటువంటి పూజలు చేసే కుటుంబంలో మరి ఈ అబ్బాయి జన్మించాడు. అప్పుడు వీళ్ళమ్మ మరి గర్భం ధరించిందంట. మొదట గర్భం ధరించినప్పుడు అంటే ఏసన కంటే ముందు వాళ్ళ ఇంకొక బిడ్డ పుట్టినప్పుడు వాళ్ళమ్మ కన్న తర్వాత మొదటి రాత్రి ఆ దురాత్మ ఆ రాత్రి కాలంలో కనిపించి నాకు రక్తం కావాలి, రక్తం కావాలని పుట్టిన బిడ్డ గొంతు పిసికి చంపేసిందంట. అలాగే అప్పుడు జరిగినప్పుడు రెండోసారి ఈ అబ్బాయి పుడతాడు. ఈ అబ్బాయి ఎక్కడంటే నెల్లూరులో సెయింట్ జోసెఫ్స్ హాస్పిటల్లో వాళ్ళమ్మ మరి అక్క డెలివరీ కోసం అక్కడికి వచ్చిందనమాట. ఎప్పుడైతే ఈ అబ్బాయి డెలివరీ కాగానే ఏం చేసిందంటే వాళ్ళమ్మ ఆ చిన్న బిడ్డను ఎత్తుకొని ఫాదర్ దగ్గరికి వెళ్ళి అక్కడ నెల్లూరులో ఉన్నటువంటి సెయింట్ జోసెఫ్స్ ఫాదర్ ప్యారిష్ ప్రీస్ట్ ఉంటారు కదమ్మా, వెళ్ళి చెప్పిందంట, ఫాదర్ ఈ బిడ్డను మీరు తీసేసుకోండి. అప్పుడు ఫాదర్ అన్నారు, అదేంటమ్మా అట్టెట్లా చేస్తావు, తన కన్న తల్లివి చిన్న బిడ్డను వదిలేస్తావా అన్నప్పుడు చెప్పిందంట, కాదు ఫాదర్, ఎలాగంటే ఈ విధంగా ఒక దురాత్మ వాళ్ళు వెంటాడుతుంది ఫాదర్, మొదటి బిడ్డను చంపేసింది, ఈ బిడ్డను కూడా చంపుతుంది ఫాదర్, నాకు వద్దు ఫాదర్ అన్నప్పుడు ఫాదర్ గారు చెప్పారంట, భయపడాల్సిన అవసరం లేదమ్మా, యేసు ప్రభు సాతాను కృత్యములు లయం చేశారు. యేసు రక్తం ద్వారా మనము సాతాను శక్తుల నుంచి విముక్తి పొంది ఉన్నాము. యేసు రక్తం ద్వారా ఎఫీషియన్లకు రాసిన లేఖ 1:7 మనం చదువుతున్నాం. యేసు రక్తం ద్వారా మనము విమోచించబడ్డాము. కాబట్టి ఫాదర్ గారు చెప్పారు, ఈ బిడ్డకి నేను ఇప్పుడు బాప్టిజం ఇస్తాను కాబట్టి ఒప్పుకుంటావా? ఆమె చెప్పింది, సరే ఫాదర్. వెంటనే ఫాదర్ గారు ఆ బిడ్డకి బాప్టిజం ఇచ్చి ఆ నూనెను తీసుకొని యేసు రక్తం ద్వారా బిడ్డ నేను ముద్రిస్తున్నాను అని ప్రార్థన చేసినప్పుడు ఆ బిడ్డ అంధకార రాజ్యంలోంచి యేసు రాజ్యంలోకి వచ్చినారు. అప్పుడు తర్వాత ఆమెకిచ్చి తీసుకుపోమ్మా ఏం కాదని చెప్పినప్పుడు దురాత్మ నిందంట, రాత్రికాలంలో వచ్చి తీసేయి ఆ నూనెను తీసేయి. అప్పుడు ఆమెకు అర్థమైంది, యేసు రక్తం ద్వారా నా కుమారుడు రక్షించబడ్డాడని. ఆ విధంగా మరణించకుండా రక్షించబడి అదే బిడ్డ అనేక మందికి దీవెనకరంగా మారారు. అదేవిధంగా దేవుడు ఈరోజు నిన్ను నన్ను ప్రతి అంధకార శక్తుల నుంచి ఆయన విడిపించి బయటపడే మార్గమును మన కోసం ఏర్పాటు చేసి ఉన్నాడు. ఆ శిల్వ మరణం ద్వారా నీ కోసం నా కోసం ఆ బయటపడే మార్గం, అన్ని విషయాలు, అన్ని బంధకాల నుంచి బయటపడే మార్గము మనకి ఏర్పాటు చేసి మనకి బంగారు భవిష్యత్తును నీకు ఏర్పాటు చేసి ఉన్నాడు. ఒక్కసారి సిలువ వంక చూసి ఆయన వంక చూడగా మనకు వెలుగు కలిగాను. నీకు బంగారు భవిష్యత్తు ఏర్పాటు చేసి ఉంది, నువ్వు చూడు. నిన్ను దేవుడు కృంగిపోవడానికి పిలవలేదు, భయపడడానికి పిలవలేదు. యేసు శక్తి, యేసు నామం, యేసు రక్తం మనకుంది. ఈరోజు ఆ నామంలో రక్తంలో మనం జయం పొందుకుందాం. ప్రతిరోజు యేసు రక్తాన్ని మన మీద, మన పిల్లల మీద,
మీద మనము చిలకరించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ స్వరూపుడమైన దేవా, ఈ 40 రోజుల్లో ప్రభువా తండ్రి, ఇదిగో మమ్మల్ని మేము తగ్గించుకొని తండ్రి ఈ సమస్య నుంచి నాకు బయటపడే మార్గమును చూపించమని దేవా మేము ప్రార్థన చేసుకుంటున్నాం. ప్రభా, ఎవరెవరునైనా వేదన బాధతో నైనా దారి తెలియక ఏం చేయాలో తెలియక కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్న ప్రతి బిడ్డను ప్రభా ఈరోజు మీరు కరుణించండి. ఏ సమస్యలో వారు చిక్కుకున్నారో నీ నామలో ఇప్పుడే వారికి నైనా వెలుగు కలుగునుగాక, బయటపడే మార్గం అయ్యా నీ నామలో వారికి చూపించబడునుగాక, ఇప్పుడే వెలుగు దిగివచ్చునుగాక, ప్రతి అంధకార శక్తులు భయము వేదన యేసు నామలో తొలగిపోవునుగాక. ఈరోజు మీరు దీవించి కాచి కాపాడి ఆశీర్వదించమని గొప్ప భవిష్యత్తును అందరికీ దయచేయమని యేసు నామంలో ప్రార్థించి పొందుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మీ అందరినీ దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. యేసుతో కలకాలం మనం జీవించుదుముగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.